బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నమస్తే అండి, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. బాగానే ఉంది, కాకపోతే కొంచెం రేట్లు పెరిగినాయి అట్టా ఉంటున్నారు. పర్వాలేదు, బాగుంది. అన్ని రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. అన్ని ఊళ్ళల్లో కూడా రైతులకి 10 లక్షల నుంచి 20 లక్షల పొలాలు అట్లా పెరిగి అందరూ బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం మీద? ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, బాగా ఉంది. ఇంకా మంచి పనులు చేసే ప్రభుత్వమే కానీ ఇది వెనకడికేసే ప్రభుత్వం కాదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. అన్ని అప్పులు తేవటం, మరి అప్పులు తెచ్చినవి కూడా సరిగా జనానికి ఇవ్వకుండా తనే 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు అందరూ అంటున్నారు. 2,72,00,000 జనానికి పంచానంటున్నాడు. మిగతా ఏం చేశాడు? మళ్ళీ ఏమన్నా బాగు చేశాడు? ఏమన్నా ప్రాజెక్టులు కట్టారా? ఏమీ లేదు. వ్యవస్థలన్నీ నాశనం చేశారు. ఇప్పుడు నేనైనా చేస్తాను, ముఖ్యమంత్రి ఆఫీసులను పెట్టుకొని. ఎట్లా? ఏదన్నా ఆఫీసర్లే చూస్తారు కూడా, నాకు చదువు లేదు, 10th తప్పాను, అయినా కూడా చేస్తాను. ఎందుకంటే ఆఫీసర్లు చేస్తారు. ఈయన అట్ట కూడా చేయలే, వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఆ పరిపాలన ఏంది? అప్పులు ఎక్కడ అప్పు దొరుకుద్దా అని వరకు అప్పులు తెచ్చి నాశనం చేశారు. మరి మందు అది ఎత్తేస్తా అని చెప్పాడు. మందు ఎత్తైపోగా అన్ని పిచ్చి మందులు అమ్మి ప్రజలందరిని ఇబ్బంది పెట్టి చాలా అనారోగ్యం గురయ్యి చనిపోయిన వాళ్ళు ఉండారు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉండారు. ఇప్పుడు చూస్తే కనుక ఆయన మద్యం నేనున్న హయాంలో తక్కువ అమ్మాము, పోయిన నెలలోనే మద్యం అమ్మకాలు పెరిగినాయి, చంద్రబాబు వస్తే క్వాలిటీ మద్యం ఇస్తా అన్నాడు, ప్రజలకు మంచి అవసరం లేదు, మద్యం అవసరం అయిందని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? మద్యం లేకుండా కుదరదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మద్యం కానీ ఏదైనా కూడా మంచిగానే ప్రజలకి ఇబ్బంది లేనట్టుగానే చేస్తుంది. ఈయన పిచ్చి మందులు అమ్మి వాళ్ళ సొంత మనుషులతో కాంట్రాక్ట్లు ఇచ్చి సొంతంగా తయారు చేసి ఆన్లైన్ పేమెంట్ లేకుండా 1,000 కోట్లు దోసుకున్నారు, ప్రజల్ని నష్టపరిచారు. అసలు లేదు మద్యం మా టైంలో చాలా తక్కువ అమ్మాము అనే మాట అంటున్నాడు కదా. మరి ఆయన అన్ని అబద్ధాలే కదా, ఏది కరెక్ట్ చేశాడు? ఇప్పుడు అసలు నీకు ఎవరిని అడ్డం పెట్టుకొని ట్రైన్ తగలబెడతాం ఏందండి? అది ఖచ్చితంగా ట్రైన్ తగలబెడతామేగా. అప్పుడు ఏంది నీకేం ట్రైన్ పదవుల కోసం ట్రైన్ తగలబెట్టావు, అక్కడ ఎంతమంది ఇంకా నష్టం జరగలేదు కానీ ఎంతమంది చనిపోయేవాళ్ళు ట్రైన్ తగలబెడతాం అంటే సరే కోడికత్తి డ్రామా. నువ్వు నిజంగా కోడికత్తి పొడిచి ఉంటే నువ్వు వచ్చి హాస్పిటల్లో ఉంచుకొని కరెక్ట్గా దాన్ని నిర్ధారణ చేసి కేసు పెట్టాలి. అక్కడే 10 మంది మీ మనుషులే ఉండి ఏదో కోడికత్తి గీపించుకొని ఏదో రంగు పూసుకొని హైదరాబాద్ పోయి నీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ల చేత చేపించుకొని ఏదో వైద్యం చేయించుకొని ఒక 10 రోజులు కనపడకుండా ఉండి నాకు ఏదో తగ్గిందిలేని బయటకు వచ్చి ఎంత నాటకం ఆడారు. వాళ్ళకి మళ్ళీ ఆ డాక్టర్ల గారికి మంచి పదవులు ఇచ్చారు. అవసరమా? అట్ట పరిపాలన అయింది. ఆయన పరిపాలన అసలు అన్నీ ఆపోజిట్లు ఆయన చేసేయే చెబుతూ ఉంటాడు జనానికి. ఆయన చేసేవి మా మీద విమర్శిస్తూ ఉంటారు, తెలుగుదేశం మీద, కూటమి మీద. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం అసలు పట్టించుకోవట్లేదు, పేదలందరినీ పక్కన పడేస్తుంది, ఓన్లీ పెత్తందారుల కోసమే పనిచేస్తుంది అంటున్నారు కదా. పేదల సంక్షేమం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండో కూడా చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 4,000 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తున్నారు. 4-3 తగ్గితే 2వ రోజుకి ఇచ్చేస్తున్నారు. ఆయన మేము వాలంటీర్లు ఉంటేనే ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చుద్ది, అందుకని మీరు అట్లా ఇవ్వకండి, ఓట్లు నాకేయండి, నన్నే గెలిపించమన్నారు. వాలంటీర్ వల్ల చాలా దెబ్బ కొట్టారు. సరే వాళ్ళదేం లేదు, వాళ్ళు ఏంటంటే పాపం బతుకు తెరువు కోసం వచ్చారు. ఇప్పుడు మేము 4,000 కాడికి మేము కార్యకర్తలుగా కూడా ఒక సామాన్య మనుషులుగా వాళ్ళకి దగ్గరుండి ఎవరికి అందలేదా ఇప్పించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా నీకు ఇంతకన్నా మంచి ఉంది? 4,000 ఇస్తున్నాడు ఆయన. 3,000 ఇవ్వడానికి 1,000 పెంచడానికి 4 సంవత్సరాలు, సంవత్సరానికి 250 పెంచుకుంటూ వచ్చాడు.
పెన్షన్లు ఇచ్చే పెన్షన్లు కూడా తగ్గించేస్తున్నారు. గతంలో 65 లక్షలు ఉంటే కనుక ఇప్పుడు 63 లక్షలకు వచ్చింది. 2 లక్షల పింఛన్లు తగ్గించేశారనే మాట వినపడుతుంది కదా. మరి లెక్క తీయండి. ఆయనే తగ్గించాడు. ఎందుకంటే పాపం అప్పుడెప్పుడో ఇచ్చినవి కరెంటు బిల్లు అంత వస్తున్నాయి. ఉమ్మడిగా ఉంటుందండి కుటుంబం, 2-3 ఉంటారు. ఏరేబడి కొడుకులది అందరు కలిసి మీటర్ ఏమో ఒకటే మీటర్ కట్ట అని ఎక్కువ వచ్చిందని ఆయన చాలా మందిని ఇబ్బంది పెట్టి ఆయన తీసేసాడు. కానీ మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి చెడు ఆలోచించేదని ఉంటే తీసేస్తారు. కానీ ఇప్పుడు నాకు తెలిసి తీసేసిన దాఖలు లేదు. మరి ఇంకో విషయం కనుక చూసుకుంటే కనుక రాష్ట్రంలో అసలు అశాంతి నెలకొని ఉంది అంటున్నాడు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఎట్ట చూడాలి? అక్కడ 3 చనిపోతే 3లో తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. 3వది కూడా వైసీపీ వాళ్ళే వాళ్ళ వర్గపోరుగా ఏదో ఉండి వాళ్ళ దాని మీద వచ్చి చంపడం జరిగింది. అంతేగాని అక్కడ పోయి నీకు ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు, రాష్ట్రపతి పేలమంటే ఏంది అది అసలు? ఈయన ప్రాజెక్టులన్నీ రివర్స్ ట్రెండింగ్ పెట్టి పోలవరం తెలుగుదేశం ఉండెడితే ఇంకొక 1-2 సంవత్సరాలు అయిపోయే పోలవరాన్ని రాష్ట్రం మొత్తం రైతులుగా సస్యామలయ్యే రాష్ట్రాన్ని నాశనం చేశారు. రివర్స్ ట్రెండింగ్ పెట్టి ఏం చేయకుండా అది ఎంతో 24 గంటల్లో ఒక ఏదో చేశారు, దానికి గుర్తులేదు, నాకు తెలీదు. అది ప్రపంచ రికార్డు ఎక్కిన దాన్ని నాశనం చేశాడు. మళ్ళీ ఆ గైడ్ బండి అది మళ్ళీ ఇప్పుడు చేయాలి, మళ్ళీ 4 సంవత్సరాలు పట్టుద్ది. అంటే ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటంటే నేనున్నప్పుడే అన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, నేనున్నప్పుడే అంతా బాగుంది, ఇప్పుడు అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం పట్టించుకోవట్లేదు అనే మాట అయితే వినపడుతుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటలు ఏనా కానీ అన్ని అబద్ధాలే. ఆయనకి సమాధానం చెప్పడం కూడా ఆయన అనే పాయింట్లకి సమాధానం చెప్పడం కూడా వేస్ట్. ఓవరాల్గా ఏమంటారు మరి? ఆయన 2029లో నేను బలంగా వస్తాను, తిరిగి వస్తాను, ఇంతకింత పగ తీర్చుకుంటాను, ఎక్కడల్లా అక్కడ జాగ్రత్తగా ఉండండి అనే మాట అయితే ఇప్పుడే వాడుతున్నారు కదా. మరి ఆయన జాగ్రత్తగా ఉండు, ఆయన మాదిరిగా దుర్మార్గం ఏం చేయలేదే. ఎవరైనా జాగ్రత్తగానే ఉంటారు. ఆయన శాప్రే ఎండ్ అయిపోయిద్ది. ఆయన ప్రభుత్వం కాదు కదా, ఆయన పార్టీ ఉండదు. ఏడదాకా మేమేదో అంటున్నామని కాదుగా, వారి సొంత చెల్లెలు షర్మిల గారినే ఆమె స్టేట్మెంట్లే తీసుకోండి చాలు. షర్మిలని అంటే చెల్లె అన్న వదిలిన బాగానే అన్నకు తగులుతుంది అంటారా? ఆ తగలకేముంది మరి, ఆమె కదా పాపం అప్పుడు జైల్లో ఉన్నప్పుడు మా అన్నని అంటే ఇంత పరిపాలన ఇంత దరిద్రంగా చేస్తారు అనుకోలేదు, మంచిగా చేస్తాడులే అని ఆమె కూడా ఏదో ఎట్టన్నా కానీ అన్నా కానీ ఏదైనా కానీ ఆయనకు చాలా సహకరించింది. అట్టంటామని బయటికి పంపించారు. ఈయనకి ఎంచేపుడికి ఆర్థికంగా ఏ పని చేస్తే దోసుకోవటం ఎట్లా అది తెలుసు. కానీ పరిపాలన ప్రజలకి మేలు చేయటం మంచి చేయటం అసలు వారికి తెలియదేనుగా తెలుసు చేయడం. అంటే అంతా దాచుకోవటమే అంటారు. అంతా దాచుకోవటం. మరి అదే పని ఈ ప్రభుత్వం చేస్తుంది అంటున్నాడు కదా. మరి ఆయన అంటానే అనగానే ఎటు సరిపోయిద్దండి. వీరి ప్రభుత్వం మేము చూసాం, ఇప్పుడు కాదు కదా. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం మా అన్న ఎన్టీ రామారావు గారు ఉండకాడి నుంచి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి కానీ ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమే కానీ చాలా అభివృద్ధి కార్యక్రమం కానీ అన్ని వర్గాలకి మంచి చేసే ప్రభుత్వం ఈ తెలుగుదేశము, ఈ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ బాబా.